Hi friends, welcome back. Welcome to Teja Telugu. Friends, ఈ వీడియోలోని Digitek నుంచి DTR 520BH అనే ట్రైపాడ్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను. బేసిక్ ఇది ప్రొఫెషనల్ ట్రైపాడ్, మనకి కెమెరాస్ అండ్ మొబైల్స్ కూడా యూజ్ అవుతుంది. అండ్ ఎస్పెషల్గా దీనిలో 2-in-1 ఫ్యూచర్స్ ఉన్నాయి. అవి ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ది వీడియో. ఎప్పుడో వచ్చిందాకే మనకి బేసిక్గా డిజిటెక్ అనేది ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ లో కార్టూన్స్ లో అయితే వస్తుంది. ఇక్కడ మనకి సైడ్ చూసుకుంటే స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. ఇందులో మనకి మాక్సిమం వెయిట్ 7 kgs ఉంది. మాక్సిమం హైట్ వచ్చేసి 1500 mm వరకు మనకు ఉంది అనమాట. తర్వాత మినిమం ఆపరేటింగ్ హైట్ 320 mm, తర్వాత ఫోల్డబుల్ హైట్ వచ్చేసరికి 445 mm, తర్వాత వెయిట్ వచ్చేసరికి 1.44 kgs, తర్వాత మనకేమో బాల్ హెడ్ ఉంది, తర్వాత ఫోర్ సెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఫ్యూచర్స్ ప్రొవైడ్ చేశారు. లైక్ మనకి బాల్ హెడ్ ఉంది, తర్వాత మనకి స్టడీ అబ్రైజర్ లెగ్స్ ఉన్నాయి, మల్టీపర్పస్ హెడ్ ఉంది, తర్వాత మనకి బబుల్ హెడ్ అడ్జస్టబుల్ పొజిషన్ ఉంది. తర్వాత ఇది ఏంటంటే మనకి డీబీ అంటే డిజిటల్ వీడియో కెమెరాస్ కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ 2-in-1 అని చెప్పేసి ఉంది కదా. బేసిక్ ఏంటంటే ఇది ట్రైపోర్డ్ కింద అండ్ మోనోపోర్డ్ కింద రెండింటి కింద యూజ్ చేస్తారు. ఇది ఎలా యూజ్ చేస్తారు అనేది ఫర్దర్ గా వీడియోలో చెప్తాను. ఇది మనకి బాక్స్ మీద ఉంది. ఇక మనకి కింద చూసుకున్నట్టయితే మనకి ఎంఆర్పి వచ్చేసరికి దగ్గర 7,000 చేంజ్ ఎంతో ఉంది, 7,495 అని చెప్పేసి. బట్ ఇది మనకి ఆఫర్ లో రీసెంట్ గా నాకేమో 2,100 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉంది. ఇది మనకి బాక్స్ పైన ఉన్న ఫ్యూచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్. ఇది వరకు నేను ఏంటంటే టైగర్ బ్రాండ్ నుంచి ఒక ట్రైపోడ్ అయితే ఆన్లైన్ లో పర్చేస్ చేసింది. దాన్ని యూజ్ చేసేవాడిని, కానీ అది బిల్డ్ క్వాలిటీ బాగోలేదు. అట్ ద సేమ్ టైం అది ఎక్కువ సంవత్సరాలు యూజ్ అవ్వదు అనమాట. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది తప్ప అది ఎక్కువ సంవత్సరాలు దాన్ని యూజ్ చేయడం అవ్వదు. అందుకే దీన్ని పర్చేస్ చేశాను. దీంతో పాటు మనకేమో ఒక బ్లాక్ కలర్ జిప్పర్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. జిప్పర్ కేస్ కూడా మనకి ఫోమ్ లోపల ఉంది. దానివల్ల ఏంటంటే ట్రైపోడ్ మనకి ఎట్లాంటి డ్యామేజ్ అవ్వదు ఇన్ కేస్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా చేసిన వాళ్ళకి. మనకి ఓపెన్ చేయగానే లోపల మనకి 1.5 kgs ట్రైపోడ్ అయితే ఉంది. దాంతో పాటు కొన్ని ఐటమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లైక్ ఎల్ఎన్ కి అండ్ ఆల్సో మనకి 2-inch ఎక్స్టెన్షన్ రాడ్ అయితే ప్రొవైడ్ చేశారు. దానికి సంబంధించిన బోల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. అది మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. దాంతో పాటు సిలికా జెల్ ప్రొవైడ్ చేశారు అనమాట, హ్యూమిడిటీ నుంచి కాపాడుకోవడానికి. ఇందులో ఒకసారి ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకు క్లియర్ గా చూపిస్తాం దగ్గర నుంచి. మనకి ఇది 2-inch రాడ్, ఎక్స్టెన్షన్ రాడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే మనకి ఇన్ కేసు అన్బాక్సింగ్ వీడియోస్ ఏమైనా చేయాల్సి వస్తే మనకి హారిజాంటల్ గా మనం వీడియోస్ షూట్ చేసేటప్పుడు యూజ్ అవుతుందని చెప్పేసి 2-inch రాడ్, దాంతో పాటు మనకి ఒక బోల్ట్ అండ్ నెట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఎలా యూజ్ చేయాలో మీకు ఫర్దర్ గా చెప్తాను. దాంతో పాటు మనకి ఎల్ఎన్ కే ప్రొవైడ్ చేశారు. మనకి బోల్ట్స్ కానీ లూజ్ అయిపోతే టైట్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్, కొంచెం ఇంట్లో రూమ్లో కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల నేనేమో ఎక్కడికి తీసుకొచ్చాను. కొంచెం సింపుల్గా మీకు కనిపిస్తుంది అని చెప్పేసి మనకి ఫోల్డ్ చేసిన తర్వాత ఈ హైట్లోనైతే వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి అప్రాక్సిమేట్గా 1.4 ఫీట్ అయితే ఉంది. అంటే మనకి 450 meters వరకు, 450 mm వరకు మనకి సైజ్ అయితే ఇలా ఉంటుంది. దీన్ని మనం అన్ఫోల్డ్ చేయాలి అని అంటే మనకి ఇక్కడ ఈ లెగ్స్ ఉన్నాయి కదా, ఈ 3 legs, దీన్ని రివర్స్లో వీళ్ళు ఫోల్డ్ చేసేస్తారు. దీన్ని ఏమో మనం ఇలా డ్రాగ్ చేసి ఇలా అన్ఫోల్డ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అన్ఫోల్డ్ చేయాలి. చూడగానే బిల్డ్ క్వాలిటీ చాలా 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 బాగుంది. అంటే ఇంకా మనం ఎంత రఫ్గా యూజ్ చేసినా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ రెడ్ కలర్ క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ క్లిప్స్ వచ్చేసరికి ఈ లెగ్స్ తలక యాంగిల్ అడ్జస్ట్మెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. దీన్ని ఇలా ప్రెస్ చేసేసి మనం ఏమో ఈ యాంగిల్ని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ క్లిప్స్ కానీ మనకు పోయినట్టయితే ఆల్మోస్ట్ మనకి ఇంకా ట్రైపోడ్ అంతా హోల్ ట్రైపోడ్ వేస్ట్ అయిపోతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ యాంగిల్ వరకు మనం దీన్ని ఏమో ఫోల్డ్ చేసుకోవచ్చు. అంటే ఇంత యాంగిల్ వరకు ఫోల్డ్ చేసుకోవచ్చు. మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇది ఓపెన్ చేయగానే మనకు ఒక ట్రైపోడ్ లాగా అయితే కనిపిస్తుంది. ఈ పైన మనకు ఒక పౌచ్ అయితే ఇచ్చారు. ఎందుకంటే బేసిక్గా ఇందులో మనకి బాల్ బేరింగ్స్ ఉంటాయి కదా, ఇవి చాలా స్మూత్ గా ఉంటాయి. అవి వచ్చేసరికి ఏంటంటే మనకి బేరింగ్స్ తో తయారు చేస్తూ ఉంటాయి. బాల్ బేరింగ్స్ తో తయారు చేయడం వల్ల చాలా స్మూత్ గా ఉంటుంది. డస్ట్ కానీ ఇట్లాంటివి పట్టకుండా మనకి ఈ పౌచ్ అయితే ప్రొవైడ్ చేశారు. కంపల్సరీ ఈ పౌచ్ ని మనం యూజ్ చేయాలి. యూజ్ చేయకపోతే మాత్రం మనకేమో ఇది డస్ట్ పట్టేసి స్మూత్ పానోరామా యాంగిల్స్ అయితే మనకి షూట్ చేయడం కుదరదు అనమాట. సో ఈ విధంగా అయితే మనకు ఉంటుంది. ఒకసారి దీని హైట్ మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఓపెన్ చేసి చూద్దాం ఎంత హైట్ వస్తుంది అని చెప్పేసి. ఇక్కడ మనకి టోటల్ గా 4 levels ఉంటాయి. ఈ 4 levels ని మనం ఓపెన్ చేయాలి. ఆల్మోస్ట్ మనకి 4 levels ఓపెన్ చేసేసరికి మనకి ఆల్మోస్ట్ హైట్ అనేది రీచ్ అయిపోయింది. నేను అనుకుంటున్నా ఇది 4 feet దాటిస్ ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం ఎంత హైట్ ఉందో. ఇదిగోండి, ఈ హైట్ అయితే రీచ్ అయిపోయింది. అంటే ఇంతకు మించి ఎవరు ఎక్కువగా యూజ్ చేయరు కూడా. కావాలంటే ఇక్కడ మనకి చిన్న నాబ్ కనిపిస్తుంది కదా, ఈ నాబ్ మనం లూజ్ చేసుకొని దీని సైజ్ కావాలంటే తగ్గించుకోవచ్చు కూడా ఈ విధంగా. బట్ మాక్సిమం హైట్ చూపించడం కోసం నేను ఈ నాబ్ని కొంచెం పైకి పెడుతున్నాను. మాక్సిమం హైట్ ఈ విధంగా ఉంటుంది. ఇంకా దీని హైట్ కావాలంటే పెంచుకోవచ్చు. ఇక్కడ మీకు చిన్న నాబ్ కనిపిస్తుంది కదా, ఈ నాబ్ని మనం లూజ్ చేసి దీన్ని ఇంకా హైట్ పెంచుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈ హైట్ దాకా రీచ్ అవుతుంది.
అంటే మోర్ దెన్ 6 ఫీట్ దాకా వెళ్తుంది ఫ్రెండ్స్. అంత ఎవరు ఎక్కువగా యూజ్ చేయరు. బట్ మోర్ దెన్ 6 ఫీట్ దాకా యూజ్ అవుతుంది. కానీ ఇంత హైట్ ఉన్నా కూడా బిల్డ్ క్వాలిటీ అన్నది చాలా బాగుంది. అంటే చాలా స్టేబుల్గా ఉంది. కింద మనకి రబ్బర్ ప్యాడ్స్ ఇవ్వడం వల్ల స్కిడ్ కూడా అవ్వట్లేదు. ఇప్పుడు ఒకసారి మీకు దీనిలో ఉన్న ఫ్యూచర్స్ గురించి ఒకసారి మీకు చెప్పాలి. ఎందుకంటే దీనిలో మనకి 2 మెయిన్ ఫ్యూచర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మనకి ఓవర్ హెడ్ వీడియో షూట్స్ అవుతుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇందులోని మోనోపోర్డ్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ రెండు ఫీచర్స్ ఎలా యూజ్ చేయాలనేది మీకు చెప్తాను. ఇక్కడ మీకు చిన్న నాబ్ కనిపిస్తుంది కదా, ఈ నాబ్ ని మనం లూజ్ చేసిన తర్వాత ఈ విధంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దీన్ని హైట్ లేపాలి. హైట్ లేపిన తర్వాత లైట్ గా మనం ఏమో ఒకే వైపు ఇక్కడ మనకి ఎక్కడైతే నాచ్ కనిపిస్తుంది, ఇక్కడ నాచ్ కనిపిస్తుంది, ఈ నాచ్ వైపే మనం ఏమో దీన్ని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేయగానే ఈ విధంగా మనకి ఫోల్డ్ అవుతుంది. ఇది ఏంటంటే టాప్ యాంగిల్ వీడియో షూట్స్ కట్టర్ చేస్తారు కదా, అన్బాక్సింగ్ వీడియో షూట్స్ కానీ ఏవైనా కొన్ని టేబుల్ ఓరియంటెడ్ షూట్స్ కట్టర్ చేస్తారు కదా, టేబుల్ మీద కూర్చున్న షూట్స్, అట్లాంటి వాటికైతే ఇది బాగా యూజ్ అవుతుంది మనకి. అంతేకాకుండా ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఒక నాబ్ కనిపిస్తుంది. ఈ నాబ్తో ఏంటంటే ఇది లూజ్ చేసి మనం దీన్ని పానోరామా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా పానోరామా కూడా చేసుకోవచ్చు. సో దట్ ఇది అన్ని విధాలుగా మనకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంత ఫోల్డ్ చేసినప్పుడు అన్ని మనకి షేక్ అవ్వడం కానీ ఎక్కడా లేదు. చాలా సింపుల్గా చాలా స్మూత్గా మనకేమో రొటేషన్ అనేది అవుతుంది. దీన్ని కావాలంటే టైట్ చేసుకోవచ్చు. ఇది మాటిమాటికి మూవ్ అవ్వకుండా ఈ విధంగా టైట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఉంటుంది. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూచర్ వచ్చేసరికి మోనోపోడ్ లాగా ఎలా మారుతుంది అన్నది మీకు చెప్తాను. మోనోపోడ్ లా మారే ముందు మీకు ఇక్కడ కొన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి, వాటి గురించి చెప్పాలి. పైన చూసుకున్నట్టయితే మనకు ఒక బాల్ హెడ్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనికోసం మనం ఈ నాబ్ ఉంది కదా, ఈ నాబ్ ని మనం లూజ్ చేసినట్టయితే మనకి ఇదేమో ఎలా కావాలంటే అలా మూవ్ అవుతుంది. అంతేకాకుండా ఒక చిన్న నాచ్ ఉంది. నాచ్ వైపు కానీ మనం ఇలా తిప్పినట్టయితే మనకి ఓన్లీ నార్మల్ షూట్స్ కాకుండా మనకి ఈ పోర్ట్రేట్ షూట్స్ ఉంటాయి కదా, లైక్ మనకి ఏమైనా రీల్స్ కానీ అట్లాంటివి ఏమైనా షూట్ చేసుకోవడానికి అయితే ఇది యూజ్ అవుతుంది. ఇది మనం టైట్ చేసేసి ఈ విధంగా టైట్ చేసేసుకోవచ్చు. మనం కరెక్ట్గా యాంగిల్ సెట్ చేసుకొని టైట్ చేసుకోవచ్చు. ఇక మనకి పైన లెవెల్ హెడ్ ఉంది, లెవెల్ హెడ్ కూడా చూసుకొని మనం కరెక్ట్గా టైట్ చేసుకుంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా మనకు ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చిన్న రీడింగ్ అయితే ప్రొవైడ్ చేశారు, మీటరింగ్ అయితే, సో దట్ మనం పానోరామా వీడియో షూట్స్ కట్ చేయడం కోసం దానికోసం ఇది లూజ్ చేయాలి. ఇది లూజ్ చేసిన తర్వాత మనం ఈ విధంగా పానోరామా కూడా చేసుకోవచ్చు. ఇక మనకు నిడిల్ కూడా ప్రొవైడ్ చేశారు, సో దట్ మనం ఎటు కావాలంటే అటు ఈ విధంగా మనం ఏమో మూవ్ చేసుకోవడానికి అయితే ఇది యూజ్ అవుతుంది. ఈ విధంగా మనకేమో ఇది మూవ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎప్పుడు దీన్ని యూజ్ చేయకపోతే కంపల్సరీగా మాక్సిమం అన్ని స్క్రూస్ ని మీరు ఏమో టైట్ చేసుకొని ఉంచుకోండి. సో దట్ ఏంటంటే ఎక్కువ లూజ్ ఉంటే మాత్రం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కింద చూసుకున్నట్టయితే మనకి శాండ్ హుక్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దట్ ఏంటంటే ఇన్ కేస్ హెవీ వెయిట్ కెమెరాస్ కానీ లైక్ DV కెమెరాస్ యూజ్ చేసినట్టయితే, డిజిటల్ వీడియో కెమెరాస్, మనం దీనికి ఏమో ఒక శాండ్ బ్యాగ్ అనేది తగిలించేసుకుంటే మనకి హ్యాపీగా ఇంకా స్టేబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ స్టేబుల్గానే ఉంది. ఈ DSLR మిర్రర్లెస్ కెమెరాస్ యూజ్ చేసుకుంటే మనకి ఎట్లాంటి మూవ్మెంట్ ఉండదు. కానీ ఇక రేపు పొద్దున్న ఏమైనా DV కెమెరాస్ దీని మీద ప్లేస్ చేసినట్టయితే మనకి ఇంకొంచెం షేక్ ఫీల్ రాకుండా మనకేమో సేఫ్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి పైన నాబ్ కనిపిస్తుంది కదా, ఈ నాబ్ కానీ లూజ్ చేసినట్టయితే మనకి క్విక్ రిలీజ్ ప్లేట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో మనకి ఏంటంటే కావాలంటే మనం మొబైల్ని కనెక్ట్ చేసుకోవచ్చు. కాటన్ థ్రెడ్ అయితే ప్రొవైడ్ చేశారు. మొబైల్ని కెమెరాని కనెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మొబైల్ హోల్డర్స్ ఏమైనా ఉంటే మొబైల్ హోల్డర్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. క్విక్ రిలీజ్ ప్లేట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మాటిమాటికి కొన్ని షూస్ని బయట నుంచి తీయాలంటే మన స్క్రూని లూజ్ చేయడం అట్లాంటివి కాకుండా జస్ట్ ఈ స్క్రూని జస్ట్ ఇలా లూజ్ చేసుకొని మనకి సింపుల్గా ఉంటుంది అనమాట. ఈ క్విక్ రిలీజ్ ప్లేట్ని డైరెక్ట్గా మళ్ళీ పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టేసుకొని మనం ఏమో దీన్ని టైట్ చేసేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. క్విక్ రిలీజ్ ప్లేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ట్రైపోర్డ్స్కి. అంటే ఎవరైతే ఎక్కువ రెగ్యులర్గా షూట్ చేస్తారో వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి దీన్ని మోనోపోడ్లా ఎలా యూజ్ చేయాలనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఇక మీకు శాండ్ బ్యాగ్ ఉంది కదా, దీన్ని మనం ఏమో అన్స్క్రూ చేయాలన్నమాట. ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్స్క్రూ చేసిన తర్వాత దీన్ని రిమూవ్ చేసిన తర్వాత మనకి హోల్ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ ఇలాగ వచ్చేస్తుంది, మనకి ఇలాగ వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి ఏంటంటే మనకి ఈ 3 legs లో మనకు ఒక లెగ్ అనేది ఇక్కడ చిన్న ప్యాడ్తో ఇస్తారనమాట. ఇది వచ్చేసరికి ఇక్కడ రాసి పెట్టి ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక డిటాచబుల్ మోనోప్యాడ్ అని చెప్పేసి రాసి పెట్టి ఉంచారు. అవి మనం ఆ పర్టికులర్ లెగ్ మాత్రమే డిటాచ్ అవుతుంది, మిగతా లెగ్స్ ఏవి డిటాచ్ అవుతుంది. దాన్ని డిటాచ్ చేద్దాం ఒకసారి. ఇక మనకి రాసి ఉంటుంది లాక్ చేయడానికి అన్లాక్ చేయడానికి ఈ విధంగా మనం తిప్పాలి. ఈ విధంగా తిప్పితే మనకి అన్లాక్ అన్నది అయిపోతుంది. ఈ విధంగా మనకు ఒక లెగ్ అన్నది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ లెగ్ ని మనం కనెక్ట్ చేయడం కోసం మనకి కొన్ని పౌచెస్ లో కొన్ని ఇచ్చారు కదా మనకి రిక్వైర్మెంట్స్. ఆ రిక్వైర్మెంట్స్ ని ఒకసారి తీద్దాము. ఇందులో మనకి ఈ బోల్ట్ ఇచ్చారు కదా, ఈ బోల్ట్ ని మనం ఈ మోనోపోడ్ లో కనెక్ట్ చేయాలి ఒక సైడ్. మరొక సైడ్ వచ్చేసరికి మనకి ఈ పర్టికులర్ హెడ్ ఏదైతే ఉందో ఆ హెడ్ కి కనెక్ట్ చేయాలి.
దట్స్ ఇట్. ఇది ఒక మోనోపోడ్ లా తయారైపోయింది చూసారా? ఈ విధంగా మనం మోనోపోడ్ షూట్స్ వీడియో షూట్స్ ఏమైనా చేయాల్సి వస్తే మాత్రం ఈ విధంగా అయితే మనకి బాగా యూజ్ఫుల్ గా ఉంటుంది. అంటే ఇది మోనోపోడ్ గా వద్దు అనుకుంటే ట్రైపోడ్ గా కూడా మార్చుకోవచ్చు. అండ్ ఇంకో ఫ్యూచర్ వచ్చేసరికి మనకి 2-inch ఎక్స్టెన్షన్ రాడ్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే మనం ఇక్కడ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఇంకో విధానం కూడా చెప్తాను దానికి. ఈ 2-inch అన్నది ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే ఇక్కడ మనకి ఈ కింద రీడింగ్స్ ఉన్నాయి కదా, దీని కింద మనకి నాబ్ కనిపిస్తుంది కదా, ఈ నాబ్ని మనం అన్స్క్రూ చేద్దాం. ఈ నాబ్ని కానీ అన్స్క్రూ చేస్తే మనకి పైన ఉన్న బాల్ బేరింగ్ అన్నది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా బాల్ బేరింగ్ అన్నది వచ్చేస్తుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని తీసేసి దీన్ని అటాచ్ చేయాలి. దీన్ని అటాచ్ చేసి దీనిపైన మనమేమో మనకి ఇచ్చిన ఎక్స్ట్రా బోల్ట్ ఏదైతే ఉందో ఆ బోల్ట్ని మనం కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసి దీనిలోకి అటాచ్ చేయాలి. అంటే మనకి అన్ని సింపుల్ గానే ఉంటాయి. అన్ని బోల్ట్లు మనకు ఒకే సైజులో ఉంటాయి. సో మనం ఎక్కడ ఏది పెట్టినా కూడా ప్రాబ్లం లేదు. అది ఎక్కడ ఇది అక్కడ అన్ని ఏమీ ఉండదు రూల్. మనం ఎక్కడ పెట్టుకున్న ప్రాబ్లం లేదు. ఈ విధంగా మనం ఏమో కనెక్ట్ చేసుకుంటే మనకు ఒక ఎక్స్టెన్షన్ లాగా యూజ్ అవుతుంది. ఎక్స్పెషల్గా ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అని అంటే మనకి ఎప్పుడైనా ఈ యాంగిల్లో వీడియో షూట్స్ గట్రా అంటే మనకు టాప్ యాంగిల్లో వీడియో షూట్స్ గట్రా చేసేటప్పుడు మనకి 2-inch ఎక్స్టెన్షన్ రావడం వల్ల ఇంకొంచెం ముందుగా ఇదే వస్తుంది. సో దట్ ఏంటంటే కొన్ని కెమెరాస్ పెట్టేటప్పుడు మనకి లెగ్స్ ఏవైతే ఉన్నాయి లెగ్స్ మనకి వీడియోలో కనిపించదు అనమాట. ఈ విధంగా మనం ఈ 2-inch ఎక్స్టెన్షన్ రాడ్ యూజ్ చేస్తాం. ఇది మనకి ఉన్న 2 ఫ్యూచర్స్. ఈ ట్రైపోడ్లోని నాకు ఈ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా నచ్చింది. ఎక్స్పెషల్గా నాకు ఈ పర్పస్ కోసం నేను కొనడం జరిగింది. ఎందుకంటే నాకు కంపల్సరీగా అన్బాక్సింగ్ కోసం ఇలాగా టాప్ యాంగిల్ ట్రైపోడ్స్ అయితే అవసరం వస్తుంది. ఈ విధంగా మనకైతే యూజ్ అవుతుంది. దీనిలో మనకి ఫ్యూచర్స్ అన్ని విధాలుగా ఒక నార్మల్ ట్రైపోడ్ కావాల్సిన ఫ్యూచర్స్ అన్నీ ఉన్నాయి. బట్ మీరు ఇట్లాంటివి ఏవైనా యూజ్ చేసేటప్పుడు కంపల్సరీగా మీకు స్టాండ్ హోల్డర్ ఏదైతే ఉందో దీన్ని కంపల్సరీ ఫిక్స్ చేయాలి. లేదు అని అంటే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బయటకు వచ్చేయడం కానీ లేకపోతే హెవీ కెమెరాస్ ఉన్నప్పుడు ఇది బెండ్ అయిపోవడం కానీ అట్లాంటివి జరుగుతాయి. సో కొంచెం జాగ్రత్తగా మీరేమో దీన్నేమో యూజ్ చేయడం జరుగుతుంది. అంటే బిల్డ్ క్వాలిటీ అయితే వన్ కంపేర్ టు నేను ముందు యూజ్ చేసిన ట్రైపోడ్తో దీంతో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అఫ్ కోర్స్ దానికి దీనికి చాలా తేడా ఉంది. అది 500 రూపీస్, ఇదేమో 2500 రూపీస్. దానికి దీనికి ఒక తేడా ఉంది కాబట్టి ఆబ్వియస్గా బిల్డ్ క్వాలిటీ అన్నది బాగుంటుంది. అండ్ మీకు ఒక ఎల్ఎన్కి ప్రొవైడ్ చేస్తారు కదా, ఈ ఎల్ఎన్కి వచ్చేసరికి మనకి అన్ని రకాల స్క్రూస్ని రెగ్యులర్గా టైట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనకి ఎప్పుడు పెడితే అప్పుడు లూజ్ అయిపోతూ ఉంటాయి. కంపల్సరీగా దాన్ని టైట్ చేయిస్తూ ఉండాలి. ఈ విధంగా అయితే మనకేమో ఈ ట్రైపోడ్ అయితే యూజ్ అవుతుంది. ఈ ట్రైపోడ్ మనకి అన్ని విధాలుగా ఈవెన్ లో యాంగిల్ ఫోటో షూట్స్ కూడా షూట్ చేయడానికి యూజ్ అవుతుంది. అది ఎలా అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ దీన్ని ఏమో నేను ఇలా పెట్టేసాను కదా, మనకి శాండ్ బ్యాగ్ ఉంది కదా, ఇది రిమూవ్ చేస్తాం కదా, ఇది రిమూవ్ చేసిన తర్వాత ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఈ విధంగా తిప్పుకొని దీన్నేమో కింద నుంచి ఈ విధంగా పెట్టాలి. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసి మనకి ఈ విధంగా లో యాంగిల్ వీడియో షూట్స్ కూడా తీయడం అవుతుంది. కాకపోతే ఏంటంటే దీనికి కంపల్సరీ ఈ స్టాండ్ హోల్డర్ ఏదైతే స్క్రూ ఉందో స్క్రూ కంపల్సరీ పెట్టాలి, లేదంటే కింద జారిపోతుంది ఇది. ఈ విధంగా మనకి లో యాంగిల్ వీడియో షూట్స్ కూడా మనమేమో దీంతో పాటు షూట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఈ ట్రైపోడ్ ఉంటుంది. ఈ ట్రైపోడ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.